మిమ్మల్ని చాలా మంది ఫ్లైట్ కొనుక్కున్నారు, ఫ్లైట్ నడిపిస్తున్నారు. మా ఊర్లో కనీసం ప్లేన్ ఎక్కని వాళ్ళు ఉన్నారు, చూడని వాళ్ళు ఉన్నారు. నేను అక్కడి నుంచి వచ్చాను కాబట్టి అది హైలైట్ చేస్తున్నారు. ఏపీ సహాని ఈ అబ్బాయికి మనకి గవర్నమెంట్ జాబుల్లో సెకండ్ క్లాస్ వచ్చినా సరే ఏ జాబ్ ఇవ్వగలమని అడిగాడు. సార్ మేము ఇవ్వలేము సార్ అన్నాడు. చాలా మంది టీనేజ్ పిల్లలు బయటకు వెళ్ళడం, తల్లిదండ్రులు చెప్పకపోవడం. I have seen more problems with teenage girls in India than in US. ఈ రోజుకి కూడా మా అమ్మాయి అంత తిట్టుకుని పర్లేదు, నాన్న వీడు నా ఫ్రెండ్ అంటే మీరు ఏమిట్లని అడుగుతారు. ఇంకేంటి ఒక ఇంటర్వ్యూలో విన్నాను నేను, ఫిలిం ఇండస్ట్రీలో ఫిట్ అవ్వరేమో. మమ్ముట్టి గారికి 74, చిరంజీవి గారికి 70, రజనీ గారికి 74. కానీ మీరు ఆగట్లేదు. నాకు అనిపిస్తుంది మీ ఆత్రం లోపల నుంచి మీకు అసలు ఇప్పుడు వరకు నేను చేసింది తూచి అసలు అదేంటి అంటే ఐ వాంట్ టు కనెక్ట్ టు మాస్. వెల్కమ్ టు దాత్రి టీవీ. నేను మీ ఉషశ్రీ. అండ్ ఒక మనిషి తలుచుకుంటే తనకి ఏం కావాలో అది సక్సెస్ అని పక్కన వాళ్ళకి కనిపించినా తన మనసుకి మాత్రం తనకి నచ్చింది చేశాను, శబాష్ 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 అని తనకి తనే నచ్చ చెప్పుకుంటూ మెచ్చుకుంటూ ముందుకి కదిలిపోయే మనిషిని మీరు చాలా తక్కువగా చూస్తుంటారు. NRI అయినా సరే మన ఐని మనతోనే ఉంచుకుంటూ ఇండియాకి తిరిగి వచ్చి మనతో కొన్ని కబుర్లు కాసేపు, ఇది ఒక ఇంటర్వ్యూ లాగా కాకుండా సరదాగా ఒక ఫ్రెండ్తో కబుర్లు చెప్పుకునేలాగా మనతో చెప్పడానికి, తన మనసులో ఉన్న విషయాలు పంచుకోవడానికి మన ముందుకు వచ్చారు సాయిరామ్ సింహాద్రి గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. వెరీ నైస్ మీటింగ్ యూ. ప్లెజర్ మీటింగ్ యూ సార్. సో నేను మీ వీడియోస్ అన్నీ చూశాను అండ్ మీ ఫేస్బుక్ని చాలా సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నాను. సో ఇదేదో ఒక నార్మల్ నేనేదో క్వశ్చన్లు అడుగుతాను మీరేదో చెప్పాలని అయితే నేను అనుకోవట్లేదు. సో ఐ రియలీ వాంట్ హార్ట్ టు హార్ట్ కాన్వర్జేషన్. అండ్ మిమ్మల్ని చాలా మంది ఫ్లైట్ కొనుక్కున్నారు, ఫ్లైట్ నడిపిస్తున్నారు. అసలు ఫ్లైట్ ఫర్ అస్, నేను US 2007లో US వెళ్ళాను. మహా అయితే 5 ఏళ్ళు కష్టపడితే కెనడాలో నా ఫ్రెండ్ 9 years బ్యాక్ కొనుక్కున్నాడు. అసలు ఆ ఫ్లైట్ డ్రైవింగ్ ఏంటి, ఆ టెస్ట్ కావాల్సిన ఏంటి, అదొక హాబీ మనకి. నాకు హాబీ అది. సో నేను హైలైట్ అవుతుంది అనుకుంటే నేను 8 years బ్యాక్ చెప్పాలి కదా. ఎగ్జాక్ట్లీ 8 years. అసలు ఎందుకు హైలైట్ చేస్తున్నారు అర్థం కాదు. దాన్ని పట్టుకొని నాకు అసలు మీకు మిమ్మల్ని ఇంటర్వ్యూకి రమ్మంది కూడా నేను అందుకే. అంటే ఇప్పుడు మాట్లాడే వాళ్ళు అంటే నేను US లో ఒక 18 years బ్యాక్ ఉండి ఆ ఎక్స్పోజర్ నేను వేరే ఫ్రెండ్ కి చెప్పా కదా, సియాటిల్ లో ఫ్రెండ్ కి వీడియో హైలైట్ చేయాల్సింది ఏంటి యాక్చువల్ గా, నువ్వు ఎలా నేర్చుకున్నావు, అది ఎంత కష్టమైంది, ప్లేన్ తాలూకా డైనమిక్స్ కానీ ఏరోడైనమిక్స్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ వెదర్ కానీ దాన్ని ఎలా ఫ్లయింగ్ చేయాలి, ఎన్ని మెన్యూవర్స్ ఉంటాయి, ఎంత టెస్ట్లు ఉంటాయి, 80% వెనక్కి వెళ్ళిపోతారు. దాన్ని హైలైట్ చేయకుండా, నా ఎఫర్ట్ని హైలైట్ చేయకుండా నేను మిమ్మల్ని చాలా కూసంకుసంగా అడుగుదామన్న ప్రశ్నలు ఏంటంటే, తప్పకుండా ఫ్లైట్ కొనుక్కోవడం పెద్ద విషయం కాదు. ఫస్ట్ అసలు నేను చెప్పాలనుకుంది నేను చెప్తున్నాను, అందుకంటే ఇటు కూర్చున్న వాళ్ళు ఎవరు మిమ్మల్ని అలా అనుకోకుండా దాన్ని ఓ మై గాడ్ అంటే ఇట్స్ అ వెరీ బేసిక్ హాబీ ఎనీ అమెరికన్ కెన్ టేక్ అప్. ఇట్స్ బీన్ ట్రెండింగ్ సిన్స్ 12 to 15 years. నేను వెళ్ళిన కొత్తలో ఇట్ వాస్ ట్రెండ్. నేను అనుకున్న ఫ్యూచర్ లో మనం కూడా ఇలా చేద్దాం 18 years బ్యాక్. బట్ మీరు చేశారు అండ్ మీరు ఒక లాజిక్ కూడా చెప్పారు. ఫ్లైట్ కొనేసుకున్నారు తిరిగేస్తున్నారు కదా అమ్మ, నేను దాన్ని రెంట్కి తీసుకుని నాకు ఎంత ఖర్చు అవుతుంది, ఎగ్జాక్ట్లీ దాన్ని ఎలా ట్రోల్ చేస్తున్నారంటే ఈయన ఫ్లైట్ కొనేసుకున్నారు తిరిగేస్తున్నారు. కాదు బాబు, అమెరికాలో మేము అందరం ఇలాగే ఉన్నాం, బాగా కష్టపడతాం, కష్టపడిన దాన్ని మేము మాకేం కావాలో చూసుకొని ఎంజాయ్ చేస్తా, ఆ ఎంజాయ్మెంట్ లో తృప్తిని పొందుతూ, అందులో కూడా మీలో ఒక బిజినెస్ పర్సన్ కనిపించాడు నాకు, వేరే వాళ్ళకి రెంట్కి ఇస్తూ ఆ రెంట్ డబ్బులు తీసేసుకుంటూ రెంట్కి ఇవ్వడం అనేది అక్కడ ఆటోమేటిక్ గా జరుగుతుంది కాదు. ఫ్లయింగ్ ఆబ్జెక్ట్, ఫ్లయింగ్ మిషన్ అనేది ఎప్పుడు ఫ్లై అవుతుండాలి, పాడిపోతుంది, భూమి మీద ఉండకూడదు అది. సో వెన్ యు ఆర్ నాట్ ఫ్లయింగ్ సంబడి ఎల్స్ షుడ్ ఫ్లై. అందుకని సో నాకు ఇన్స్ట్రక్టర్ ఉంటాడు, ఈ ప్లేన్ ని కరెక్ట్ గా మెయింటైన్ చేయాలి అంటే, సాయి ఇఫ్ యు ఆర్ నాట్ ఫ్లయింగ్ లెట్ మీ ఫ్లై అంటాడు. అంతే కదా, వాడితేనే దేనికైనా, శరీరం అయినా, బుద్ధి అయినా, మనస్సు అయినా. అది అందుకే మీరు వాడుతూనే ఉన్నారు చిన్నప్పటి నుంచి. ఇంటర్వ్యూలో చూసాను ఎందుకు ఒక పసిపిల్లాడిని ఒళ్ళోకి తీసుకొని అమ్మ ఎలా లాలించి పాలించి అర్థం చేసుకొని కోపడినప్పుడు అని అరిచినప్పుడు అలా కాదు నాన్న ఇట్రా అని బుజ్జగించి. ఐ థింక్ యువర్ వైఫ్ ఈజ్ యువర్ సెకండ్ మదర్. కరెక్టే, కానీ మదర్ ఉంది. ఆమె ఏంటంటే భయం ఆమెకి. నేను ఫ్లయింగ్ చేసే ప్రతిరోజు
ఇప్పుడు ఫ్లయింగ్ ఈరోజు చేయాలా అంటే తనకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి నేను. ఫ్లయింగ్ చేయాలి అంటే మంచి బ్లూ స్కై ఉండాలి. కామ్ వెదర్ ఉండాలి. షైనీగా ఉండాలి. ఎయిర్ మూవ్ అవ్వకూడదు. విండ్ తక్కువుండాలి. ఇంక నేను కరెక్ట్‌గా ఉండాలి. ఆల్కహాల్ తీసుకోకూడదు. ఐ యామ్ సేఫ్ అనే చెక్ లిస్ట్ ఉంది. ఐ నో. ఆ! నువ్వు ఇల్లు అవ్వకూడదు. అండ్ ఆల్కహాల్ మెంటల్‌గా తీసుకోకూడదు. కూడా అంతకుముందు మెంటల్ మనం ఇల్నెస్ ఉండకూడదు. ప్రతిసారి అవన్నీ చెక్ ఉండకుండా చేస్తారు. ఉన్నప్పుడు నేను ఫ్లైట్‌కెళ్తాను కదా! అవును. అప్పుడు నువ్వు వద్దంటే మరి నేను ఎప్పుడెళ్ళాలి? తల్లికి బిడ్డ మీద ఆ! 50 ఏళ్ళు, 60 ఏళ్ళు వచ్చినా ఎలా అయితే ఆ మమకారం ఉంటదో. మా ఆవిడకి భయం. అవును. ఇప్పుడు ఈ సినిమాలో నేను సినిమా తీస్తున్నాను అంటే ఆవిడకి ఎక్కువ భయం ఏంటంటే నన్నెవరో తీసుకెళ్ళిపోతారంటది. అంటే ఎందుకు ఏంటి? చేస్తారంటే హైలైటు మన రూట్సు, మన ఇండియన్ కల్చరు, నేనెక్కడి నుంచొచ్చాను, మా ఊర్లో, మా ఊర్లో కనీసం ప్లేన్ ఎక్కని వాళ్ళున్నారు. చూడని వాళ్ళున్నారు. నేనక్కడి నుంచొచ్చాను గాబట్టి అది హైలైట్ చేస్తున్నారు. ఈ శ్రీకాకుళం చిన్నోడు ఇంత సక్సెస్‌ఫుల్ అయ్యారు. ఇంత ఫ్లైట్ కొన్నారు. భార్య ఇంత సపోర్ట్ చేస్తుంది. ఇవన్నీ భావోద్వేగాలు చెప్పుకోవడానికి, సక్సెస్ గురించి మాట్లాడుకోవడానికి బావుంటాయి. కానీ ఎవరు మాట్లాడింది ఇప్పటి వరకు మీ ఇంటర్వ్యూలో మీరు చెప్పింది హ్మ్. ఎంతసేపు మీరేం సాధించారు, అది ఎవరు చేయలేదు అనే ఒక కాంటెక్స్‌లో చూపిస్తున్నారు. అదే నాకది నా వర్క్ ఎవరు చూడట్లేదు. నేను అడగాలనుకుంటుంది ఏంటంటే 5 ఫెయిల్యూర్స్, అవును. 5 సక్సెస్‌ఫుల్ ఫెయిల్యూర్స్ ఆ! విచ్ టర్న్ యువర్ లైఫ్ అప్‌సైడ్ డౌన్ ఏంటి? ఫస్ట్ పాయింట్ చెప్పాలి అంటే అకాడమికల్లీ ఐ యామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ పూర్ అది చెప్పారు. చెప్పాను. ఫెయిల్యూర్ చెప్పండి నాకు. ఫెయిల్యూర్ అంటే నేను జాబ్ ఎంత ట్రై చేసినా రాలేదు. అది చాలా పెద్ద ఫెయిల్యూర్ నాకు. మా ఫాదరు నన్ను చేయి పట్టుకొని ఫస్ట్ ఫాదర్‌కి హెల్ప్ దొరకట్లేదంటే ఎవరిని అడుగుతారు? మన లోకల్ ఎమ్మెల్యే‌ని అడుగుతారు. అవును. ఆయన చేయలేకపోయాడు. నెక్స్ట్ మినిస్టర్‌కి అడిగారు. ఆయన చేయలేకపోయాడు. ఆ! బూర్గుల రామకృష్ణారావు భవనంకెళ్ళి ఐఏఎస్ ఆఫీసర్‌ని పట్టుకున్నారు. అతని పేరు ఏపీ సహాని. ఒక్క ఉద్యోగం కూడా ఇప్పించలేకపోయారా వీళ్ళు? ఏపీ సహాని. కలెక్టర్ గారి దగ్గర పక్కన కూర్చుంటే, ఈ అబ్బాయికి మనకి గవర్నమెంట్ జాబుల్లో సెకండ్ క్లాస్ వచ్చినా సరే, ఏ జాబ్ ఇవ్వగలం అని అడిగాడు. మొత్తం టీమ్ అందరిని. సార్ మేము ఇవ్వలేము సార్ అన్నాడు. ప్రైవేట్ ఉద్యోగం కూడా ఎన్ఐసి హెడ్ ఆయన మళ్ళీ. ఎన్ఐసి అని ఉంది. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అని బూర్గుల ఎన్ఐసి రామకృష్ణ ఉందా? భవన్‌లో ఉంటది. దాంట్లో కూడా నాకు జాబ్ ఇవ్వలేకపోయాడు. సో, ఇన్ని జరిగినా మాది మిడిల్ కింజరాపు ఎర్రంనాయుడు గారి క ఏరియా కదా! ఆయన కూడా చేయలేకపోయాడు. ప్రైవేట్ జాబ్‌కెళ్ళినప్పుడు నాకు చాలామంది క్లాసెస్ తీసుకోమంటున్నారు. తీసుకుంటున్నాను. సాలరీ ఇవ్వలేదు. ఏంటి నెలైనా ట్యూషన్స్ చెప్పారు. ఆ! డబ్బులొచ్చాయని. వచ్చాయి. ట్యూషన్ చెప్పాను డబ్బులొస్తున్నాయి. అలా అని చెప్పి బయట ట్రై చేస్తాం కదా! బయట ప్రైవేట్ కాలేజీలు ఎక్కువుంటాయి కదా! వాటిలో ట్రై చేసిన సరే జీతాలు ఇవ్వట్లేదు. సో, నేను అనుకున్నప్పుడు నాకు నా మీద నమ్మకంతో ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి నేను చెప్తే నాకు డబ్బులొస్తాయి. మా ఫాదర్ అస్సలు డబ్బులిచ్చేవారు కాదు. సో, నాకు సెల్ఫ్ ఎర్నింగ్ కావాలని చెప్పి నా మటుకు నేను ట్యూషన్స్ చెప్పుకున్నాను. అలా ట్యూషన్స్ చెప్పిన తర్వాత డిగ్రీ సబ్జెక్ట్స్, ఎంసీఏ సబ్జెక్ట్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్స్ నేను చెప్పడం అసలు చూసి మీరు చదివిన డిగ్రీ బీటెక్ బీటెక్ కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్. అవును. ఇక్కడ నేను ఒక క్వెషన్ అడుగుదాం అనుకుంటున్నా. మీరు ఇంకేముంది లైఫ్ మొత్తం సెట్ అయిపోయింది. లెక్చరర్ జాబ్ అసలు ఇంకా సెట్ అయిపోయాను. అంటే అప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఉద్యోగంలో తీసేసినప్పుడు దట్స్ అ బిగ్ ఫెయిల్యూర్. హిట్ ఆన్ తీయలేదు. యువర్ ఫేస్. నువ్వు నేను వెళ్ళిపోయావా? వెళ్ళిపోమని అంటే చాలా పద్ధతిగా చెప్పారండి. వెళ్ళిపోమని చెప్పి స్వయంకృత అపరాధం అన్నట్టు. అవును. అది కూడా ఇంకో దానిలో బోనస్ ఏంటంటే అబ్బాయిల కాలేజ్‌కెళ్ళిపో. వాళ్ళకి అబ్బాయిల కాలేజ్ కూడా ఉంది. మరి అక్కడికి వెళ్ళాల్సింది కదా. అక్కడికి నాకు కోపమొచ్చేసి మానేసి నేను నా అంతట నేనే కంప్యూటరు, సిస్టము, మాన్యువల్స్ అన్నీ తెచ్చుకొని సొంతంగా నేర్చుకొని సో ఫస్ట్ జాబ్ నాకు అమెరికాలో వచ్చింది నమ్ముతారా మీరు? కాకపోతే ఇండియాలో రాలేదు. వాళ్ళు మీకు యుఎస్ లో వచ్చిన తర్వాత ఎక్స్‌పీరియన్స్ లేదు. ఇంత యంగ్ బాయ్‌వి నువ్వు అమెరికా రాలేవు అని క్రాస్ చెప్పాడు. చెక్ చేసి యుఎస్ లో అదే కదండి. ఆ! తక్కువ మీరు మంది ఇంకో ఫెయిల్యూర్ అడిగారు కదా! నాకు చెప్తున్నా. సెకండ్ ఫెయిల్యూర్. విప్రో అజీమ్ ప్రేమ్‌జీ గారికి రైట్ హ్యాండ్ సురేష్ చంద్ర సేనాపతి అని ది చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఆఫ్ విప్రో. ఆయనకి ఎంత అధికారం ఉంటది? ఎంత పవర్ ఉంటది? నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి 3 రోజులు వాళ్ళ ఇంట్లో ఉంచి నన్ను కామ్ చేసి, "సాయి నిన్ను మా ఆఫీస్‌కి తీసుకెళ్తున్నాను. టెస్ట్ పెడతారు. చూడు నీకు జాబ్ వస్తే నీ కేపబిలిటీ ఉంటే జాబ్ ఇస్తారన్నాడు." తీసుకెళ్ళాడు. చక్కగా మంచి బత్తాయి పండిచ్చారు. ఒలిచిపెట్టారు. అందరూ బాగా రెస్పెక్ట్ ఇస్తున్నారు. నేను సీఎఫ్ఓ రికమెండెడ్ కదా! అజీమ్ ప్రేమ్‌జీ రికమెండెడ్ అంటే ఏం మామూలు విషయం కాదు. కూర్చున్నాను. 120 క్వెషన్స్ ఇచ్చాడు. సో, అందులో రకరకాల క్వెషన్స్ ఉన్నాయి. నేను 80 కంటే ఎక్కువ చేయలేకపోయాను. నా ఎబిలిటీ అంతే అనుకుంటా. మేబీ ప్రాక్టీస్ చేయలేదనో, సడెన్‌గా ఇచ్చారనో తెలీదు. ఆయన కూడా నాకు జాబ్ ఇవ్వలేకపోయాడు. ఎందుకని? యూ హావ్ టు పాస్ ఫెయిల్డ్. లైక్ 100 అబోవ్ రావాలి. 80% యూ రావాలి. ఫెయిల్డ్. ఫెయిల్డ్. ఇంకా నాకు ఎవ్వరు ఏం చేయలేరు. నాకు నేనే చేసుకోవాలి అనేది డిసైడ్ అయ్యాను. థర్డ్ ఇంకొకటి మా ఫాదర్ నాకేం చేయలేకపోయారు అన్నది అర్థమైంది.
ఎంత కష్టపడినా మా ఫాదర్ చేయలేకపోయారు. నేనిప్పుడు ఏజ్ లిమిట్‌లో అడుగుతాను. సో, మీరు ఆల్రెడీ ఓకే. యంగ్ చెప్పేసారు. హ్మ్. పెళ్లయింది. హ్మ్. యూఎస్‌లో ఎళ్లారు. అవును. ఇద్దరు ట్రై చేశారు. జాబ్ చేస్తా కూడా ఈవినింగ్ మళ్ళీ వర్క్ అవన్నీ చేశారు. చేసాం. మీ రిలేషన్‌షిప్‌లో ఏమన్నా ఫెయిల్యూర్స్ ఉన్నాయా? ఈస్ దేర్ ఎనీ ఛాలెంజెస్ దట్ యూ ఫేస్డ్? మా రిలేషన్‌షిప్‌లో అని అడిగితే ఐయామ్ హైపర్ యాక్టివ్. ఏడీహెచ్‌డీ గురించి చెప్పాను కదా మీకు. చెప్పారు. అటెన్షన్ డెఫిషియన్సీ అండ్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ దాని పేరు. ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ ఉంటది. ఇప్పుడు నేను కూడా పెద్ద తేడా. నేను యూఎస్‌లో ఐ వెంట్ వెన్ ఐ వాస్ 21, 22. హ్మ్. ఇన్ని ప్రొఫెషన్స్ చేస్తావు. నువ్వు ఇన్ని చేస్తావు. ఇప్పుడు మిమ్మల్ని అడిగినట్టే ఎక్కువ అడుగుతున్నారా? అర్థం కానిది ఏంటంటే వెన్ వీఆర్ ఎక్స్‌పోజ్ టు ది యూఎస్ కల్చర్ వెన్ వి వర్ వెరీ యంగ్. చాలా. నేను ఇది టీవీ వాళ్ళకి చెప్పాలంటే నాలాగా ఫారెన్‌లో 18 ఇయర్స్ బ్యాక్ ఉండి ఇంటర్వ్యూలు చేసే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఎంఎస్సీ కంప్యూటర్స్ చేసి యూఎస్ ఎళ్ళి అసలు మనం అక్కడ కల్చర్ ఇమాజిన్ 22కి ఎక్స్‌పోజ్ అయితే అంతే. వాళ్ళు పొద్దున్న జాబ్ చేస్తారు, మధ్యాహ్నం జాబ్ చేస్తారు, సాయంత్రం జాబ్ చేస్తారు. యూటాకి వెళ్ళాను నేను 18 మంది పిల్లల్ని అసలు హౌ ఇస్ దిస్ పాసిబుల్ వెన్ ఐ రిసర్చ్ ఓహో లైఫ్ అంటే ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుందా డేటింగ్ చేస్తే ఎస్సెన్స్ లేకపోతే అక్కడ వదిలేస్తారు అవును. అండ్ మీరు మొన్న బిఎండబ్ల్యూలో మొత్తం తిరిగేసి వచ్చారు 20 రోజుల ట్రిప్ సో అలాంటివి కూడా సరదాగా కొనేసుకొని పెట్టేసుకుంటారు అక్కడ నాకుంది క్యారవాన్. క్యారవన్ ఓన్ క్యారవాన్. అది మీరు రెంట్ తీసుకున్నట్టున్నారా పెద్దది రెంట్ నా సొంతంది అది. ఏది బిఎండబ్ల్యూ క్యారవన్ పెద్దది మొన్న మీ వైఫ్ డ్రైవ్ చేశారు yes దట్స్ యువర్స్ నాది. నేను అది 10 ఇయర్స్ బ్యాక్ కొన్నాను. అది కూడా హైలైట్ చేస్తారని అలా నా కంఫర్ట్ కోసం నేను తిప్పుతున్న క్యారవాన్ ఏమంటారంటే అదేంటి మహేష్ బాబుకి అల్లు అర్జున్కి ఉంటాయి కదా ఇలాంటివి నువ్వు కొన్నావేంటి అంటారు. సో నేను మొన్న ఎట్లాంటి వెళ్ళా డైనోసార్స్ మీకు ఐడియా ఉందా డైనోసార్స్ ఫస్ట్ కాల్ అక్కడ కూడా ఉంది ఇది ఉంటాయి. లేకపోతే ఎలా వస్తాను నేను 1 వీక్ ఉండాలి నేను. అండ్ కమింగ్ టు యువర్ డాటర్ మీ ఫెయిల్యూర్ అక్కడ అడుగుదామని ఇంకొకటి ఏంటంటే నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో చదువుతుంది కదా ఐ సా హర్ అండ్ షీ లుక్స్ ఎగ్జాక్ట్లీ లైక్ యువర్ వైఫ్ పెద్ద డాటర్ కదా చిన్నదానికి కొంచెం మీ మీ పోలికలు వచ్చినట్టున్నాయి ద ఫస్ట్ డాటర్ అండ్ యూ సెడ్ ద సెకండ్ వన్ హ్యాస్ ద ADHD which you అవును. found తను కూడా చాలా అస్సలు చదివేది కాదు. అసలు రోజంతా ఒక్క క్షణం మాత్రం ఉండదు. ఎప్పుడు ఫ్రెండ్స్. ఇంకో విషయం మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. ఇప్పుడు మేము ఉన్న ఇల్లు మా పాప కోసం కొన్నాం. ఇంతకుముందు కొంచెం చిన్న ఇంట్లో ఉంటే ఎప్పుడు రోడ్డు మీద ఉండేది. ఇది మీ పాపలా ఉంది అని అనేవారు. మా పాపలా ఉండడం ఏంటి మా పాపేని వెళ్ళిపోతుంది దానికి ఇంట్లో ఉండలేదు చాలా హైపర్ యాక్టివ్ అని తెలిసిన తర్వాత పెద్ద ఇల్లు కొన్నాము. పెద్ద ప్రాపర్టీకి వచ్చిన తర్వాత తనకు అందకుండా డోర్‌కి లాక్స్ పెట్టాము. చాలా బాగా ఎంజాయ్ చేసింది హౌస్. సో, నేను ఇందులో ఇప్పుడు ఈ విషయంలో చెప్పాల్సింది ఏంటి అంటే మా పాప కోసం అంటే మా పాపే కొనిపించింది మా చేత ఆ ఇల్లు. షీ లైక్స్ దట్ మా పాప కోసం ఆ ప్రాబ్లమ్ ఉంది కాబట్టి మేము కొన్నాం అంటున్నా. సో ఆ ఫెయిల్యూర్ ని కూడా మీరు తనకు కావాల్సిన ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేసి చేయాలి. ఎవరికైనా ఫ్రెండ్స్‌తో నేను వెళ్తాను ఇక్కడ ఉండలేను సఫకేటింగ్ ఉందంటే పంపించేయాలి. లేకపోతే నువ్వు పంజరంలో పెట్టిన చిలకలా అవుతుంది. బంగారు పంజరంలో చిలక అయిపోతారు. అండ్ ఐ హావ్ అ క్వశ్చన్ చాలా మంది ఫారెన్ లో టీనేజర్స్ పెరిగితే మన వాళ్ళు టీనేజ్కి వచ్చిన తర్వాత ఇండియా తెచ్చేయాలి అక్కడ పెరిగితే తల్లిదండ్రులు ఇలా ఉండదు ఇది ఫెయిల్యూర్ అంటే మీ పిల్లల్ని చూసాను ఇంకా అక్కడే ఉన్నారు అక్కడే చదువుకుంటున్నారు అవును. ఇది మీరు ఫెయిల్యూర్ అనుకుంటున్నారా పిల్లల్ని అక్కడ పెంచడం అక్కడే ఉంచడం లేకపోతే మీరు అది ఓకే తండ్రిగా నేను చేయాల్సింది నేను చేశాను బట్ స్టిల్ ఐ ఫీల్ ఇట్స్ దేర్ లైఫ్ అనుకుంటారు. నేను అలా అనుకోవట్లేదు. అమెరికాలో పిల్లలు పెరిగితే తొందరగా ఫ్రీడమ్ వస్తుంది. ఫ్రీడమ్ వస్తుందంటే ఇవ్వక్కర్లే మనం వాళ్ళు తీసుకుంటారు గవర్నమెంటే ఇస్తుంది. వాళ్ళు తీసుకుంటారు కూడా. చిన్నప్పటి నుంచే తీసుకుంటారు. నేను చేసిన మంచి పని ఏంటంటే వాళ్ళని తెలుగులో మేము ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు తెలుగులో మాట్లాడతాము. తెలుగు సినిమాల గురించి చెప్తాము. తెలుగు కల్చర్ గురించి చెప్తాము. పూజలు బ్రహ్మాండంగా చేస్తాము. మా కల్చర్ చెప్తాము. సో యాజ్ మచ్ as పాసిబుల్ వీఆర్ ట్రయింగ్ టు మేక్ దెమ్ యాజ్ ఎ తెలుగు గర్ల్. ఇప్పుడు కాలేజీకి వచ్చినది ఏమైంది? ఓహో! మనం తెలుగు వాళ్ళమా? మన అమ్మా నాన్న తెలుగు వాళ్ళా? మన గ్రాండ్ పేరెంట్స్ తెలుగు వాళ్ళు కదా! అమెరికాలో కూడా తెలుగు కనెక్షన్ ఎక్కువుంది. తెలుగు వాళ్ళు చాలా సక్సెస్‌ఫుల్ ఉన్నారు. నేను తెలుగు గర్ల్ అని చెప్పుకోగలను. ఐయామ్ ప్రౌడ్ టు బి ఎ తెలుగు గర్ల్ అని స్టేజ్‌కొచ్చారు. పెద్దయిన తర్వాత. చిన్నప్పుడు అది తెలీదండి. ఎందుకంటే స్కూల్ మొత్తం మీద ఇంగ్లీష్ ఒక్కళ్ళో ఇద్దరు ఉంటారు. మా పిల్లలు లాంటోళ్ళు. ఇప్పుడు కనెక్ట్ అవ్వరు. ఆటకెళ్ళాను మొన్న ఎంత చక్కగా లంగా ఓణీలు వేసుకొని చక్కగా ఫ్యాషన్ షో చేశారు ఆటలో మొన్న చాలా తెలుగు పద్యాలు చెప్తున్నారు అసలు భగవద్గీత క్లాసులు నడుస్తున్నాయి చాలా మందికి ఇది ఎందుకో అపోహ. తెలుసండి? ఆ, మేము ఇండియా నుంచి ఎప్పుడు వెళ్ళామో మా మనసులో ఇండియా అదే వర్షన్‌లో ఉంది. ఇండియా అప్‌గ్రేడ్ అయిపోయింది. మీరు వెళ్ళిన టైమే ఇంకా ఆ ప్రపంచం ఆ శాస్త్రాలు నేను ఆ ఫర్ culture. ఎగ్జాంపుల్ మీరు అమెరికాకి 2010 వెళ్ళారనుకోండి. 2010లో మీరు అమెరికా వెళ్ళినప్పుడు ఇండియా మీ మనసులో ఎలా ఉందో అది అలాగే ఉంది. అంటే That's a very పూజలు, great point. కల్చరు, మన సంస్కారము, అమ్మ, నాన్న కాళ్ళకి నమస్కారం చేయడమో, లేకపోతే దండం పెట్టడమో, బాల వికాస్‌కి వెళ్ళడమో, లేకపోతే ఏదో వ్రతం చేయడమో,
ఒక కల్చరల్ ప్రోగ్రామ్‌లో, యాక్టివిటీస్‌లో భరతనాట్యం నేర్చుకోవడము. పండగలు. అమెరికాలో ఎంతమంది ఆరంగేట్రం చేస్తారో ఇండియాలో కూడా ఎవరు చేయరు. అవును. సో యాస్ అ ఫాదర్ యూ నెవర్ ఫెయిల్డ్. ఐ థింక్ వాటెవర్ అంటే ఇన్ ద సెన్స్ లైక్ అ డీప్ ఫెయిల్యూర్ లేదు. ఇన్ ఎ వే డీప్ ఫెయిల్యూర్ లేదు అంటే ఇప్పుడు ఎప్పటికి కూడా మన ఇంట్లో పిల్లలు ఎప్పుడు లంగావోణి వేసుకొని, ఎప్పుడు ఒద్దిగ్గా కూర్చొని 'సీతారామయ్య మనవరాల్లో' మీనాలాగా ఉండాలంటే ఎలా అవుతది అమెరికాలో ఉండి? అవును. ఆమె వచ్చింది అమెరికా నుంచే ఆ సినిమాలో. అవును. గుర్తుందా మీకు? అవునవునవును. అసలు అప్పట్లోనే ఆ సినిమా యూఎస్ నుంచి వచ్చింది. అంటే ఆమె వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ, నాన్న ఎలాంటి కల్చర్‌తో పెంచితే అదే. తాతయ్య దగ్గరికొచ్చి ఆ అవును. విధంగా తనకు తాతయ్యకి ఇలా ఇష్టం అని చెప్పి నడుచుకుంటది. అవును. అవును. సో, మేము కూడా వెళ్ళినప్పుడు అదే కల్చర్‌ని తీసుకెళ్ళి అక్కడ ఉంచాం. అవును. అదే నడుస్తుంది. అవును. ఇక్కడికొచ్చిన తర్వాత ఏమవుతుందంటే, పిల్లలు గాని, ఫంక్షన్స్‌లో గాని ఎక్కడ కూడా ఒక మంచి భరతనాట్యం చేయడం చూడడం లేదు. లేకపోతే ఒక మంచి కల్చర్ గురించి మాట్లాడట్లేదు. లేకపోతే మన రూట్స్ ఏంటి మాట్లాడట్లేదు. మన అమ్మ, నాన్న ఎలా ఉండేవారో మాట్లాడట్లేదు. డైట్ ఎలా తినాలని మాట్లాడట్లేదు. సో డైట్ అంటే గుర్తొచ్చింది. హ్మ్. మీరు ఫేస్‌బుక్‌లో ఫ్రెంచ్ ఫ్రైస్ తింటూ మీరు హెల్తీగా ఉండాలంటే, ఆనందంగా ఉండాలంటే ఫ్రెంచ్ ఫ్రైస్ అని ఎందుకు చెప్పారండి? ఎందుకు చెప్పానంటే, జోక్‌గా, సర్కాస్టిక్‌గా మీ అందరూ ఇలా తింటే పాడైపోతారని చెప్పాను. మళ్ళీ నేను ఫేక్ చేయలేదు. నిజంగా లేదు తింటున్నా. నిజంగా తిని అంటే ఎంత చూపించి. తినాలి? ఎప్పుడు తినాలి? మైండ్‌ఫుల్ ఈటింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ! ఇప్పుడు మీరు దట్స్ అ వాలిడ్ పాయింట్ అవ్వండి. చాలా మంది హెల్తీ ఫుడ్ అంటే ఊరికే హెల్తీ చూపిస్తారు. మీరు ఎప్పుడు, ఎక్కడ, ఎంత తినాలి? ఏ మోతాదులో తినాలి? ఇట్స్ ఆల్సో వెరీ ఇప్పుడు ఇంపార్టెంట్. మా మదర్ నాకెంత జీన్స్ ఇచ్చినా, మా నాన్న నాకెంత జీన్స్ ఇచ్చినా, ఎంత నాకు శరీరం సహకరిస్తున్నా గాని, ఎక్కువ పుష్ చేయకూడదు శరీరాన్ని. పాడైపోద్ది. మీకు మంచి కారుందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు పుష్ చేశారనుకోండి, కారు పాడైపోద్ది. అవును. కారుకేదైనా పాడైతే వెంటనే రిపేర్ చేయాలి. ఇప్పుడు ఈ సంస్థ నడుపుతున్నారు. ఇది ఎవరో మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇక్కడ ఏదైనా ప్రాబ్లమ్ ఉంది అంటే వెంటనే ఫిక్స్ చేయాలి దాన్ని. అవును. లేకపోతే ఏమవుతది? ఎక్కువ లీకేజ్ ప్రాబ్లమ్స్ అయిన తర్వాత ఎక్కువైపోద్ది. నీకెవరైతే చేయాలని ఉన్న ఆయన ఉద్యోగం కూడా పోద్ది. అవును. ఎక్కువ కాలం ఉండదు. బండి కూడా ఆగిపోద్ది. అవును. నువ్వెప్పుడు ఫిక్స్ చేస్తుంటే బండి, నీ బండి నిన్ను బాగా చూసుకుంటది. నువ్వెప్పుడు ఫ్రెండ్స్‌నో లేకపోతే సొసైటీనో లేదా చెట్టునో నువ్వు కాపాడుకుంటూ పోతే అది నిన్ను కాపాడుతది. ధర్మో రక్షిత రక్షితః అనేది అన్నిటికి వర్తిస్తది. ఫ్రెండో రక్షిత రక్షితః. నువ్వు ఫ్రెండ్‌ని రక్షిస్తే వాడు నిన్ను రక్షిస్తాడు. కారుని బాగా చూసుకుంటే అది నిన్ను బాగా చూసుకుంటది. సో, ఇప్పుడు మీరు దేన్ని బాగా చూసుకుంటే ఇన్ని రోజులు ఇలా ఉన్నారు? నీ శరీరాన్ని నువ్వు బాగా చూసుకుంటే అది నిన్ను బాగా చూసుకుంటది. శరీరం ఒక్కటే అంటారా? శరీరము, మైండ్. హెల్తీ మైండ్, హెల్తీ బాడీ. మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు కూడా మైండ్‌ఫుల్‌గా చేయకపోతే అది వర్కౌట్ అవ్వదు. తినేటప్పుడు కూడా మైండ్‌ఫుల్‌గా తినాలి. ఇన్ని కబుర్లు చెప్తున్నానా ఈ ఇంటర్వ్యూ మా ఆవిడ కూడా చూస్తది కదా! వీడు భోజనం చేసిన వెంటనే అరిసి తింటాడు. ఆ! లడ్డూ తింటాడు. అరిసి చూస్తే మీకు ఇప్పుడు అరిసి ఎక్కడ ఉందని వీడియోలో చెప్పారు కదండీ! నాకెంత ఇష్టం స్వీట్లు. సో, నేను తింటానా మైండ్‌ఫుల్‌గా తింటాను. ఆ తిన్న ఒక్క అరిసో చాలా తృప్తిగా ఆహా! భగవంతుడు ఎంత మంచి క్రియేట్ చేశాడని. ఒక పండు తింటానా తృప్తిగా తినాలి. అందరూ అనుకుంటారు ఇదేంటి జన్మలో మామిడి పండు తినలేదా? ఆహా! ఓహ్! అనుకోని తింటున్నాడేంటి అంటారు. కాదు. ఆ రోజు అంత రుచికరమైన పండు ఆ టైంకి నీకు ఆకలేసినప్పుడు, నీకు తినాలనిపించినప్పుడు దొరకడం అన్నది అదృష్టం. నువ్వు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ప్రతిరోజు నీకు మంచి భోజనం దొరకడం అనేది ఒక అదృష్టం. దాన్ని ఎప్పుడు నెవర్ టేక్ ఇట్ గ్రాంటెడ్. నాకు ఆ రోజు మంచి ఫ్రూట్ దొరకడం, రుచికరమైన ఫుడ్డు, నాకేం జబ్బులు లేకుండా నేను తినగలిగే అదృష్టం కూడా నీకుండాలి. నువ్వెప్పుడో 90 ఇయర్స్ ఓల్డ్ అప్పుడు నీకు మంచి రుచికరమైన ఫండ్ ఇస్తే నువ్వెలా తింటావు? అరు డాక్టర్ చెప్తాడు తినొద్దని. ఈ సో, ఈ ఈ ఈ ఈ ఈ మైండ్‌ఫుల్‌నెస్‌ని అప్రిషియేషన్. నా దృష్టిలో లైఫ్ అంటే లిటిల్ థింగ్స్. ఏంటి ఒక మంచి పండు, ఒక మంచి డ్రెస్. ఎవరైనా మంచి డ్రెస్ ఇచ్చినా సరే నేను గొప్ప పొంగిపోతుంటా. ఏంటంటే నీకు డ్రెస్సులు లేవా అంటారు. కాదు. నువ్వు తృప్తి. నాకు ఎంత మంచి నాకు టేస్ట్ తెలుసుకొని నాకిచ్చావు అది నేనేసుకున్నాను. మీరు కూడా నాకు ఇస్తానన్నారు ఆ! డ్రెస్. ఇస్తానండి. మర్చిపోకండి. 100%. సో, దానికి నేను ఎంత ఎక్సైట్ అవుతాను. అవును. మీరెంత ధనవంతులకైనా సరే, ప్రేమతో మంచి మొక్క ఎంతుంటదండి? రూ. 300 ఉంటదా? అవును. తీసుకెళ్ళి ఇవ్వండి. అబ్బా! నాకు ఎంత ప్రేమతో మొక్క మా తెచ్చాడంటారు. ఊళ్ళో తులసి మొక్కలు రూ. 10కి కూడా దొరుకుతాయండి. రైట్. మీరు ఎంత ప్రేమతో తీసుకొచ్చిచ్చారన్నదే కౌంట్ అవుతుందక్కడ. అవును. అవును. నువ్వు ఎంత డబ్బిస్తావు ఒక మనిషికి, ఎంత చేస్తే నీకు అప్రిషియేట్ చేస్తాడు. చూడండి మీరు ఎంత పెద్ద మినిస్టర్‌నైనా, ముఖ్యమంత్రినైనా అంతవరకెందుకు బలరాముడిని ఫుల్ ఫ్లాట్ చేసింది దుర్యోధనుడు. అవును. ఎలా? భయంకరంగా మర్యాద చేస్తాడు. అవును. ఆ మర్యాదకి దుర్యోధనుడు నేను కృష్ణుడి పక్షం, నేను పాండవ పక్షపాతిని, పాండవుడిని మర్చిపోయి ఆయనకి వరాలిచ్చేసి ఇచ్చేస్తాం. కౌరవుల వైపు జాయిన్ అయిపోయి అవును. కృష్ణుడు రాగానే ఒరేయ్! మనం వీళ్ళకే కౌరవుల సపోర్ట్ చేయాలి. మర్యాద. భోజనం పెట్టాడంతే. అంటే దుర్యోధనుడు రాసులు కొద్ది బంగారం ఇవ్వగలడా? లేకపోతే ఆస్తి ఇవ్వగలడా? రాజ్యం ఇవ్వగలడా? సో, మనిషిని ఎక్కువ తృప్తి చేసేదేంటి? భోజనం. మీరు చేసిన ప్రతి దాంట్లోనూ మీరు ఒక తృప్తిని వెతుక్కున్నారు. హుహు.
సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. అసంతృప్తి నుంచి నాకిది లేదు, ఇది రాదు నుంచి అవును. దాన్ని ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి ప్రయత్నమే కనిపించింది. అవును. అది పరులందరికీ ఏదో సక్సెస్ లాగానో, లేతే వేరే వాళ్ళ దగ్గర లేనిది మీ దగ్గర ఏదో ఉన్నట్టు కనిపిస్తుంది. సో, ఇప్పుడు నా క్వెషన్ ఏంటంటే, ఆహా! మీ జీవితంలో ఇంకా తృప్తినిచ్చేవి, ఫుల్‌ఫిల్ చేయనివి ఏమున్నాయి? అంటే చాలా మంది మీద చూసుకుంటే మీరు సక్సెస్‌ఫుల్లే. కానీ మీరు ఆగట్లేదు. అవును. నాకనిపిస్తుంది మీ ఆత్రం ఆహా! లోపల నుంచి మీకసల ఆగలేకపోతున్నాను. ఇప్పటి వరకు నేను చేసింది తూచి అసలా హ్మ్. అదేంటి? అదేంటి అంటే ఐ వాంట్ టు కనెక్ట్ టు మాస్. ఓకే. ఎక్కువ మందిని ఇన్‌ఫ్లుయెన్స్ చేయాలి. ఓకే. ఎక్కువ మందికి మనం హెల్ప్ చేయాలి. ఎందుకు? ఏమో అదెందుకొచ్చింది లోపల తృప్తి, నుంచి? తృప్తి. లోపల ఆ ఆకలెందుకొచ్చింది? ఎందుకొచ్చింది? అప్లాజ్. ఆకలుంటేనే తృప్తికొస్తది. ఇప్పుడు అప్లాజ్ కావాలి. నాకేదో ఇంటర్నల్‌గా నాకు చిన్నప్పటి నుంచి నేను డ్రీమ్ చేస్తూ ఉన్నవి కొన్నుంటాయి. కనెక్టింగ్ టు మాస్. ఎక్కువ మందికి ఎలా కనెక్ట్ అవుతావు నువ్వు? ఎందుకు మాస్? వై నాట్ క్లాస్? అదేంటంటే లివింగ్ ఇన్ ద ప్రెజెంట్ మొమెంట్. చెప్పారు. పాస్ట్ థాట్సే, ఫ్యూచర్ థాట్సే. బట్ యూ ఆర్ లివింగ్ ఇన్ దట్ మొమెంట్. అంటే మీలో యాక్టింగ్ చేయాలి. అంటే నేను అడిగే క్వెషన్ చాలా జాగ్రత్తగా సమాధానం నాకు యాక్టింగ్ కావాలి. కావాలని ఉంది. ఓకే. యాక్టర్ రావాలని సో, ఉంది. మీలో చచ్చిపోయిన మళ్ళీ వెలికి తీసి మిమ్మల్ని మీకే కొత్తగా పరిచయం చేస్తూ మిమ్మల్ని నిద్రపోనీయకుండా చేసిన ఒక కోరిక యాక్టింగ్. యాక్టింగ్. హ్మ్. అండ్ ఇది మీ భార్య అనుకూలత లేనందువల్ల మీరు ఇన్ని భార్య అని కాదు, సంవత్సరాలు ఎవరి అనుకూలత కూడా లేదు. సో డెఫినెట్ గా అండి మన Yeah. అర్ధాంగిగా వాళ్ళకి మనం ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి. Respect మీరు ఇవ్వాలి. ఇచ్చారు ఇన్ని సంవత్సరాలు. ఇద్దరు చక్కటి ఆణిముత్యాలు లాంటి కూతుర్ని చక్కగా అంటే సక్సెస్ఫుల్ గా వాళ్ళ లైఫ్ యుఎస్ లో మనం ఏమనుకుంటాం ఎడ్యుకేషన్ అవును. వాళ్ళకి ఇస్తే చాలండి. వాళ్ళ బుద్ధి కానీ జ్ఞానం Empower. కానీ కుశలం అంటే వాళ్ళకి అర్థం చేసుకునే పద్ధతి నిజంగా నెక్స్ట్ లెవెల్. అసలు ఆడపిల్లల్ని కని సక్సెస్ఫుల్ గా వాళ్ళని సెటిల్ చేస్తారు. Hmm. సో ఇప్పుడు చాలా మంది అంటారు ఈ ఏజ్ లో ఏంటి అంటారు కదా, డెఫినెట్ గా మిమ్మల్ని అంటారు ఈ ఏజ్ లో. అవును, అవును. యుఎస్ లో కూడా మీకు ఈ ప్రశ్నలు వచ్చే ఉంటాయి అంటే అందరూ అంటారు నీకు ఏజ్ జస్ట్ నెంబర్ అండి. అని మనం అనుకుంటాం. ఆ. నేను అడిగేది నెక్స్ట్ మీకు ఇంకో ఫెయిల్యూర్ రాబోతోంది డెఫినెట్ గా. అంటే జనాల దృష్టిలో మీరు ఈ ఏజ్ లో ఏం చేస్తారు అని అనుకోకూడదు. అంటే ఇవి జనరల్ గా మన తెలుగు వాళ్ళు వాళ్ళకి తెలియంది ఏంటంటే 94 years ఓల్డ్ అంటే ఎంత ఏజ్ మీ ఉద్దేశం? చాలా ఓల్డా? వెరీ వెరీ ఓల్డా? ఆబ్వియస్లీ కదా. తెలుగు వాళ్ళ ప్రకారం 94 years ఓల్డ్ జ్యూరర్ మూవీకి డైరెక్టర్ ది క్లింట్ ఈస్ట్వుడ్. నాకు తెలియదు అది. ఆయనకి ఎంత ప్యాషన్ ఉండాలి, ఆయన ఏజ్ ఎంత, 82 సంవత్సరాల వయసులో ఉన్న అమితాబ్ బచ్చన్ గారు పరిగెట్టుకుంటూ వస్తున్నారు. నడుచుకుంటూ రావచ్చు కదా. చూడండి మీ షో కౌన్మణి గరుడ బద్దులో ఆయన పరిగెట్టుకుంటూ వస్తాడు. ఆయనతో వచ్చే కంటెస్టెంట్స్ కుర్రోళ్ళు పరిగెట్టలేకపోతున్నారు. సో మీ మమ్ముట్టి గారికి 74, ఆ. చిరంజీవి గారికి 70, రజనీకాంత్ 74. ఈ ఏజ్లు నెంబర్లు నాకు ఎంత గుర్తున్నాయి. అంటే నా క్వశ్చన్ ఫెయిల్యూర్ అనేది ప్రీ డిఫైన్డ్ గా జనాలు వీడేం సక్సెస్ అవుతాడులే అంటే ఇది ఒక ఇప్పుడు ఇది నేను సక్సెస్ అవ్వకపోయినా పర్లేదు, నా తృప్తి కోసం చేస్తున్నా. సో ఇది ఇప్పుడు మీరు ఇంట్లో చెట్లు ఆన్సర్ పెంచుతారా? నాకు కావాలి. ఇంట్లో చెట్లు పెంచుతారా? అవి పూలు పూసేసి లారీలు పూలు వచ్చేస్తే పూల మార్కెట్కి లారీలు పూలు అమ్మేద్దామనా? దీన్ని నిష్కామ కర్మయోగం అంటారు. నువ్వు ఫలితం ఆశించకుండా కేవలం తృప్తి కోసం, నీ సాటిస్ఫాక్షన్ కోసం నువ్వు వర్క్ చేయాలి. పనిలో రిజల్ట్ ఆశించకుండా చేస్తున్నాను ఇప్పుడు నేను ఇది. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడికి, లేకపోతే సినిమా తీస్తాను. నాకు సినిమా ప్రాసెస్ ఇంపార్టెంట్. నేను ఎంజాయ్ చేస్తున్నాను ఫిల్మ్ మేకింగ్ని. నా ఎమోషన్ చెప్తున్నా. ఒక ఫాదర్ సన్ దగ్గర సన్ లాగా, లేకపోతే తండ్రి దగ్గర తండ్రి లాగా, అమ్మ దగ్గర కొడుకు లాగా, లేకపోతే సిస్టర్ దగ్గర బ్రదర్ లాగా నన్ను నేను ట్యూన్ చేసుకుని మౌల్డ్ చేసుకుని రియల్ లైఫ్లో ఎలా ఉంటానో అలా ఉండాలి. సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ఉండాలి. నాకు ఎంతమంది చెప్పారంటే యూ ఆర్ వెరీ సూటబుల్ ఫర్ అన్ యాక్టర్ అని. అవి కూడా చెప్పాలి కదా. సో జనాల దృష్టిలో సక్సెస్ కి ఒక డెఫినేషన్ ఉంది సాయిరా. సో మీ దృష్టిలో తృప్తికి సక్సెస్ కి మధ్యలో బ్రిడ్జ్ ఏమన్నా ఉందా? యాస్, ఇట్ ఈస్ కొన్ని అన్నీ కూడా మనం సక్సెస్. మీ దృష్టిలో సక్సెస్ఫుల్ అంటే ఏంటి చెప్పనా? జనాల దృష్టిలో అది సినిమా తీస్తే అది బ్రహ్మాండంగా ఆడేసి సూపర్ హిట్ అయిపోయి విపరీతంగా నీకు డబ్బులు వస్తే సక్సెస్ అయినట్టు. నా దృష్టిలో సక్సెస్ ఏంటి? సక్సెస్ఫుల్గా ఒక స్టోరీని నమ్మి దాన్ని చక్కగా వీడియో సినిమా అంటే ఒక 2000 రీల్స్ అండి. ఎన్ని రీల్స్? 2000. ఆ 2000 రీల్స్ని కరెక్ట్గా తీసి నువ్వు కలపాలి. సో నేను అంటుంది ఐఎమ్ ట్రయింగ్ టు ఎంజాయ్ ద ఫిలిం మేకింగ్. రేపొద్దు నేను ఫిలిం ఎప్పటికీ యాక్టర్ అవ్వలేను కదా. ఏమో నాకు ఇస్తే సైడ్ రోల్స్ ఇవ్వచ్చు, లేకపోతే నేను ఇంకేదో రోల్ ఇవ్వచ్చు. బట్ మీరే సినిమా తీస్తున్నారు. ఐఎమ్ గోయింగ్ టు ఎంజాయ్ ద ప్రాసెస్. తర్వాత ఐ కెన్ బి డైరెక్టర్. నేను ఎన్ని కథలు ఉన్నాయి నా దగ్గర, నా మైండ్లో. నేను ఐ మే బి ప్రొడ్యూసర్. మేబీ నేను రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా మొక్కల్ని పెంచినట్టుగా పెంచుతున్నానేమో. 4-5 పువ్వులు వచ్చినప్పుడు సంతోషిస్తానేమో. వేసిన బీజాలు ఎప్పుడు వృక్షాలు అవుతాయో తెలియదు. బీజాలు వేసుకుంటూ పోతే ఇప్పటి వరకు చేసినవన్నీ మీరు అనుకున్న సొసైటీ అనుకున్న సక్సెస్.
దట్స్ ఇప్పటి వరకు ఇక్కడి నుంచి నేను చేసేదంతా నా కోసం నేను చేసుకుంటున్నా. డూ వాట్ యు లవ్. నాకు తెలిసి మీరిప్పటి వరకు చేసింది కూడా సొసైటీ సక్సెస్ కోసం చేయలేదు సాయిరామ్ గారు. నేను చేయలే అనుకుంటున్నారు అట్లా వాళ్ళు. నా కోసమే వాళ్ళకలా చేశాను. అలా అనిపిస్తోంది. అనిపిస్తుంది. మెటీరియల్ ఎక్కువుంటే, ఓహో! నువ్వు అనుకున్నవన్నీ తెచ్చుకుంటే నాకు 'హార్లీ డేవిడ్సన్' బైక్ నడపడం ఇష్టం. నడుపుతున్నాను నేను 10 ఇయర్స్ నుంచి. అది కూడా బిగ్ డీలే అమెరికాలో, ఇండియాలో కూడా. యాహ్! బైక్ బిగ్ డీల్ అంటే ఏం చెప్తాను నేను? నాకు నడపాలని ఉంది, నేను నడుపుతున్నాను. సో, మీరిప్పటి వరకు చేసినవి మీకు కావాల్సిన తృప్తిని వెతుక్కుంటూ వెనకాల పడితే అందులో ఫెయిల్యూర్స్ వచ్చినా ఆగకుండా అంతే. ముందుకెళితే వచ్చిన లాభాలు అవి చూసే వాళ్ళకి కొల్లబద్దలో అది సక్సెస్‌గా కనిపిస్తోంది. ఎన్నో ఫెయిల్ అయ్యానండి దీనిలో కూడా. ఇప్పటి వరకు మీరు ఫైనాన్షియల్‌గా, మెటీరియల్ సక్సెస్‌లో కూడా బోలెడు ఫెయిల్ అయ్యాను నేను. ఎంతో పోయింది. అప్పుడు కూడా నేను భయపడకుండా ఎలా ఆలోచిస్తానంటే ఆ టైంలో, ఓకే. నేను ఎక్కడి నుంచి వచ్చాను? ఓహ్! మా ఊరు నుంచి వచ్చాను. మా నాన్న ఎవరు? మా అమ్మ ఎవరు? వాళ్ళ నాన్న ఎవరు? వాళ్ళ అమ్మ ఎవరు? సో, నేను ఎవ్వరితోనూ కంపేర్ చేయకూడదు. నన్ను నాతోనే కంపేర్ చేసుకోవాలి. మైక్రోసాఫ్ట్ సాఫ్ట్‌వేర్ వెర్షన్ లాగండి ఇది. నెక్స్ట్ వెర్షన్ ఆ! బెటరా కాదా చూడాలి తప్ప, అప్‌డేట్ నువ్వు విత్ ద వేరే సాఫ్ట్‌వేర్‌తో ఎగ్జిస్టింగ్ ఎలా కంపేర్ వెర్షన్. చేస్తావు? సో, అవును. నేను నిన్నటి కంటే బాగున్నానులే చూడు. నేను నిన్నటి కంటే బాగున్నానా? లాస్ట్ ఇయర్ కంటే బాగున్నానా? 3 ఇయర్స్ కంటే ముందు బాగున్నానా? 10 ఇయర్స్ కంటే ముందు ఎలా ఉన్నాను? 20 ఇయర్స్ ముందు ఎలా ఉన్నాను? మీకు మీరే కాంపిటీషన్. నీకు నువ్వే హౌ కెన్ యూ కంపేర్ అంటున్నా. ఒక ఫింగర్ ప్రింట్ కలవదు, ఒక ఐ కలవదు, నీ జీన్ కలవదు, మీ నాన్న కలడు, మీ అమ్మ కలదు, మీ తాత కలడు. 20, 30 జన్మలు, 3000 జన్మల నుంచి కూడా ఎవరు మ్యాచ్ అవ్వరు. అలాంటిది యువర్ స్పెషల్ జీన్. నువ్వు ఇంకొంత కంపేర్ చేస్తున్నావంటే నిన్ను డెఫినిట్‌గా అవమానించుకున్నట్టే. సో, యువర్ స్పెషల్. మీ ఈ తృప్తి జర్నీ అసలెప్పుడు మొదలైంది? ట్రిప్ జర్నీ ఎప్పుడు మొదలవ్వడం అంటే, అంటే ఒక సాటిస్ఫాక్షన్ వచ్చిన తర్వాత మీరు ఇంకొక దాని దగ్గరికెళ్తారని నేను అనుకుంటున్నాను. అవును. మీ లైఫ్‌లో ప్రతి సక్సెస్ అంతే. ఒక కొల్లబద్ద, ఒక కొల్లమానం రీచ్ అయిన తర్వాత అది జనాలకి ఏమొచ్చినా మీకు అనవసరం. మీ లోపల అవును. ఒక తృప్తి ఫీలింగ్ ఫస్ట్ టైమ్ ఎప్పుడు మీకు? అంతమేంటి? ఫస్ట్ ఫీలింగ్ ఎప్పుడొచ్చింది అంటే, ఎప్పుడైనా సరే ప్రపంచంలో నేను ఒక 1 ఇయర్ జాబ్ చేయకపోయినా పర్వాలేదు అనేంత స్టెబిలిటీ నీకు రావాలి. అదెలా వస్తది? 1 ఇయర్ పేమెంట్స్, 1 ఇయర్ హౌస్ పేమెంట్స్, 1 ఇయర్ కార్ పేమెంట్స్, 1 ఇయర్ పిల్లలకి ఎడ్యుకేషను, 1 ఇయర్ నువ్వు తినడానికి, 1 ఇయర్ ట్రావెల్ చేయడానికి, 1 ఇయర్ నీ హెల్త్. ఇన్ని రకాలుగా నువ్వు 1 ఇయర్ ఎవరిని అడగకూడదు డబ్బులు. అవును. నాకలా వచ్చింది. క్రియేట్ చేశారు. నేనలా క్రియేట్ చేసుకొని ప్లాన్ చేసుకున్నాను. వచ్చింది. వచ్చిన వెంటనే చాలా ఈజీగా బ్రీత్ చేసుకొని ఒక నెల రోజులు ఆఫీస్‌కెళ్ళను. మా ఆవిడ అడుగుతది, "ఏంటి నువ్వు బ్రేక్ తీసుకుంటున్నావు" అంటది. ఎందుకు తీసుకోకూడదు? 25 సంవత్సరాలు పనిచేసిన వాడు 2 ఏళ్ళు ఎందుకు వెకేషన్ పెట్టకూడదు? 90% డిస్కౌంట్ ఇవ్వవా? 10% డిస్కౌంట్ ఇవ్వవా 90%లో? సో, నువ్వు కూడా ఎప్పుడైనా విపరీతంగా మీరు పూలతోటేసారే అనుకుందాం పోనీ. విపరీతంగా పూలు పూసేస్తున్నాయి. అప్పుడప్పుడు పూలు తీసి దేవుడికి పెట్టడమో, నువ్వు పెట్టుకోవడమో, ఎవరికి ఇవ్వడమో సరదాగా చేయలేదు. ఊర్లో అందరికి పంచడము. ఇట్ ఈస్ కాల్డ్ ఇన్ ఇంగ్లీష్ ఎంజాయింగ్ ద ఫ్లవర్స్. అవును. సో సేమ్. హౌ మచ్ యూ గోయింగ్ టు గ్రో ద ఫ్లవర్స్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఎంజాయింగ్ ఇట్. అవును. సో, నేను నా లైఫ్‌లో నేను తీసుకున్న బ్రేక్ ఏంటి అంటే, ఓకే. ఇట్స్ టైమ్ టు టేక్ ఇట్. హెల్త్ మీద ఫోకస్ పెట్టాలి. ట్రావెల్ మీద పెట్టాలి. మా ఆవిడని ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు తీసుకెళ్ళాలి. మా ఆవిడకి ట్రావెలింగ్ అంటే ఇష్టం. ఆవిడకి ట్రావెలింగ్‌లో ఫుడ్ కల్చరు నేర్చుకోవాలి. కేరళ ఎళ్లారు చూసాను. ఆ! ఇండియా వచ్చిన తమిళనాడు ఎళ్ళాం. తర్వాత అవన్నీ బోట్ నథింగు. ట్రిప్‌లన్నీ అమెరికా కూడా చూసాను. చాలా తిరిగాము. ఆ! బట్ ఆమెకి డిఫరెంట్ కంట్రీస్ నేను తీసుకెళ్ళాలి. ఇప్పుడు నేను మా ఆవిడతో మెడికల్ డీల్ ఏంటంటే 9 మంత్స్, 3 మంత్స్. హ్మ్. 9 మంత్స్ ఫ్యామిలీ, 3 మంత్స్ నాది. ఇట్స్ యువర్ సెల్ఫ్. నాది. నేను ఏదైనా చేసుకుంటా. హుహు. నేను ఊరికే తిరుగుతా. సినిమా చేసుకుంటా. కథ వింటా. లేకపోతే చిన్న షార్ట్ ఫిల్మ్ చేసుకుంటా. బీయింగ్ యువర్ ఆయన సెల్ఫ్. అన్నట్టుగా పాడ్‌కాస్ట్ చేసుకుంటా. ఆ! నా ఇష్టం. హ్మ్. సో, ఆహ్, ఆ ప్రాసెస్‌లో యూ షుడ్ నాట్ లూజ్ యువర్ సెల్ఫ్ అంటారు. నో, ఐ విల్ నెవర్ లూజ్. మిమ్మల్ని మీరు వెతుక్కుంటూ, మిమ్మల్ని మీరు కనిపెట్టుకుంటూ, ఆ! కొత్తగా మీకు మీరే పరిచయం అవుతున్నారు. అవును. ఇది నాకు కొత్త జర్నీ, పునర్జన్మ అనుకోవాలి. ఇంకొక న్యూ లైఫ్. యూఎస్ ఎళ్ళిన తర్వాత అసలు మీ హోమ్ టూర్ చూపించండి. నాకు మీ పెద్ద కూతురుతో మాట్లాడాలనుంది. షీ ఈస్ సో షీస్ సో డివైన్. షీస్ ఆల్మోస్ట్ లైక్ యూ. హ్మ్. షీస్ సో డివైన్. ఆమె 45 డేస్ మెసేజ్ చూపిస్తా మీకు. డాడీ నేను 45 డేస్ వరకు ఫోన్ వాడను. ఫోన్ ఆఫ్ చేస్తున్నాను. ఎన్ని రోజులు? 45 డేస్. ఈ ప్రపంచంలో మండలం. ఎంతమంది 45 డేస్ ఫోన్ ఆఫ్ చేయగలరు? టీనేజ్ పిల్ల. హుహు. ఎంత ఏజ్ తనకి? డిగ్రీ. ఆ! సో, ఎంతమంది ఆపగలరు? హ్మ్. మా పాప ఆపుతది. ఫోన్ ఈ రోజుల్లో. నేను అదే స్ట్రాంగ్ అని సో, షీ ఈజ్ చెప్తున్నాను. ఇంటూ డీప్ మెడిటేషన్. ఆమెకి మెడిటేషన్‌లో ఎక్కడన్నా దొరికిందనుకోండి, థాయిలాండ్ ఎళ్ళింది మొన్న. 6 వీక్స్, 7 వీక్స్ కంటిన్యూయస్ ప్రోగ్రాము. ఒక్కరోజే భోజనం. ఒక పూటే పెడతారు భోజనము. ఒక గ్లాస్ జ్యూస్ ఇస్తారు మధ్యాహ్నం. ఆమె ఎంత సెరీన్ ఎంజాయ్‌మెంట్ ప్రాసెస్‌లో
హ్మ్. ఉంటుందంటే రైట్ నౌ షీ ఈస్ ఇన్ గ్యాప్ ఇయర్ అంటే ఏమి చేయకుండా ఉండడం. హ్మ్. నేనున్నా కదా హ్మ్. గ్యాప్ ఇయర్‌లో. హ్మ్. 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 యథా రాజా తథా ప్రజ. నన్ను చూసి కాదేమో అలా గాని అని కాదు. షీ సా మీ. కొంచెం ఆ! ఉంటది ఇన్‌ఫ్లూయెన్స్ ఆ! పేరెంట్స్. షీ సా మీ. ఆడపిల్లలకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. తండ్రి ఫస్ట్ లవ్. తండ్రి ధైర్యం. మీరు ఆ తండ్రి మాట అంటే నువ్వు ఎందుకిలా అయ్యావు? నా దగ్గర మెటీరియల్ పుస్తకాలున్నాయి, ఫైనాన్షియల్ బుక్స్ ఉన్నాయి, స్టాక్స్ బుక్స్ ఉన్నాయి, హౌ టు బి సక్సెస్‌ఫుల్ బుక్స్ ఉన్నాయి. ఒక యోగాత్మకతకి ఇష్టం అని చెప్తాను ఓన్లీ నేను. యోగి బుక్స్ ఉన్నాయి, స్పిరిచ్యువల్ బుక్స్ ఉన్నాయి. నాన్న నీ ఫాల్ట్ అది. నీ లైబ్రరీలో ఆ బుక్స్ ఉన్నాయి. నాకదే అట్రాక్ట్ అయిందన్నది. ఓహ్! అందుకిలా అయ్యావా? అంటే అప్పుడు మా ఆవిడ నన్నంటుంది. నీ చూసావా నీ వల్ల ఇలా అయింది. ఇలా అవ్వడం తప్పేంటి? మనిషి అన్నీ చేసిన తర్వాత ఎక్కడికెళ్తాడు? ఆహ్, ఆఖరికి అక్కడికి. తృప్తి కోసమే, ఆనందం ఆ! కోసం, మెడిటేషన్ కోసం, ప్రశాంతత కోసం కదా! ఆ! ఇప్పుడు చేస్తుంది. ఎంజాయ్ చేయని. దానిలోంచి బయటకొచ్చి రాయల్ మిడిల్ పాత్ అంటే మనందరిలాగా ఎంజాయ్ చేస్తూ కూడా ఒక మతాన్ని ప్రాక్టీస్ చేసుకోనివ్వండి. తన వాల్యూస్ చాయిస్. నేర్చుకోనివ్వండి. తన చాయిస్. ఎన్నాళ్ళు ఉండిపోతది దాంట్లో. సో, మీకు ఆధ్యాత్మికత కానీ, నాకు ధ్యానం చాలా కానీ ఎక్కువుంటది గానీ, నేను హ్మ్, ఈవెంచువల్లీ ఐ విల్ గో టు మోర్ స్పిరిచ్యువల్. బట్ రైట్ నౌ ఐ యామ్ ఇన్ ది ఎడ్జ్. ఇప్పుడొద్దులేండి ఓ 20 ఏళ్ల తర్వాత. ఐ యామ్ ఇన్ ది ఎడ్జ్. ఐమ్ స్పిరిచ్యువాలిటీ లేకపోతే డిటాచ్‌మెంట్ రాదండి. ఆ! మీకు ఒక విషయం చెప్తా. స్పిరిచ్యువాలిటీ అంటే ఏంటి చెప్తా ఈరోజు. దీన్ని మీరు హైలైట్ చేయండి. మీరు థింగ్స్‌ని ఓన్ చేయడం, ఓన్ చేసుకోకపోవడం డిటాచ్‌మెంట్ కాదు. థింగ్స్ మిమ్మల్ని ఓన్ చేసుకోకుండా ఉండడం డిటాచ్‌మెంట్. మనం థింగ్స్‌ని ఓన్ చేసుకొని వదిలేసుకోవటం డిటాచ్‌మెంట్. కాదు. అందరూ అనుకుంటారు కదా! ఆ! వస్తువులు వదులుకోవడం డిటాచ్‌మెంట్ అని. అవును. అది కాదు. వస్తువులే మిమ్మల్ని వదులుకోవాలి. అదెలా? వదులుకోండి. మరి నువ్వు ఎప్పుడు కూడా ఎక్వైర్ చేయడమే కాదండి. ఎప్పుడు తీసుకోవడం, 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 తీసుకోవడం కాదండి. వదులుకునే తత్వం కూడా రావాలి. అది డిటాచ్‌మెంట్. ఆ! టూ మచ్ ఆలోచనలు, టూ మచ్ ఎనర్జీ ఉంటది నాకు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయని మీరనుకుంటారు? అంటే అది మీ ఆఫ్‌కోర్స్ ఇంటర్నల్ థాట్స్ మీరు అవ్వచ్చు. స్పిరిచ్యువల్ కాబట్టి మీకు ఆ! అర్థమవుతది. మనిషి పుట్టినప్పుడు ఇది ఎంతమందికి ఎక్కుతుందో, ఎక్కదో నాకు ఏం తెలీదు. పర్లేదు. ఐ రియల్లీ వాంట్ దిస్ నిజంగా స్పిరిచ్యువల్ అయినోడికి అర్థమవుద్ది. ఆథెంటిక్ ఒక కన్వర్జేషన్. మనిషి పుట్టినప్పుడు చిన్న బేబీగా పుడతారు అందరూ. కానీ అందులో ఉన్న ఆత్మ ఎన్నో వేల లా సంవత్సరాల ఆత్మ అయ్యుంటదది. ఆ ఆత్మ కొన్ని కోరికలతో తీసుకొస్తది. లేకపోతే సంచిత 5 కర్మలు. ఏళ్లకే 'టెండూల్కర్' బ్యాట్ పట్టుకోవాలని ఎందుకనుకుంటున్నాడు. సంచిత కర్మలు. లేకపోతే 'దలైలామా' చిన్నప్పుడే 10 ఇయర్స్ 'దలైలామా' ఎలా అవుతున్నాడు. పుట్టిన వెంటనే కోడిపిల్లకి ఈత చెస్. ఎవడు నేర్పించాడు. చెస్ మొన్న 16 ఏళ్ల అబ్బాయి. 18 ఏళ్ల అబ్బాయి 18 ఏళ్ల అబ్బాయి. ఆ! 'ముఖేష్' ఎలా అయ్యాడు. సో, నువ్వు కొన్ని పూర్వజన్మ వాసనలతోనో, కొన్ని ఆత్మలో కొన్నిటువంటి కోరికలతోనో పుడతావు. వాటిని అచీవ్ చేస్తావు అని నేను అనుకుంటున్నాను. సో, మీకు అది లోపల నుంచి అనిపిస్తదా? ఐ ఇది హావ్ ఇలాగా ఎక్స్‌ట్రీమ్ డిజైర్స్, ఎక్స్‌ట్రీమ్ ఇది ఫుల్‌ఫిల్ చేసుకోవాలి ఫుల్‌ఫిల్ చేసుకోవాలని ఎక్కువుంటది నాకు. తపన ఎక్కువుంటది. ఎందుకు ఎక్కువుంటది అనేది నేను అది ఓన్లీ అది లోపల డివైన్ నుంచి అది. వస్తది అంతే. సీక్రెట్ అది. ఆ! ఆ! అండ్ అనుకున్నవి కూడా మీరు అచీవ్ చేస్తున్నారు. గమనిస్తే చేస్తున్నాను. ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా మీరు చేయాలి. మాట్లాడకపోయినా ఆ! ఎలా వస్తాయంటే అవి పట్టుదల. ఒక ఫెయిల్యూర్‌కి, సక్సెస్‌కి తీవ్రత ఒక్కటే డిఫరెన్స్. నువ్వు ఎంత తీవ్రంగా ట్రై చేస్తున్నావు. ఇప్పుడు మనిద్దరం ఒక టాస్క్ మొదలెట్టామండి. నేను సక్సెస్ అవుతా, మీరు ఫెయిల్ అవుతారు. ఎందుకు తెలుసా? డిఫరెన్స్ ఏంటి చెప్పండి? మీ బాడీకి, మీ మైండ్‌కి, మీ కెపాసిటీకి మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేసుకొని, మీరు 100 సార్లు చదవాలా? 1000 సార్లు చదవాలా? మీరే డిసైడ్ చేయాలి. నాకు ఒక్కసారి చదివితే రావచ్చు. నా మైండ్ అలా పుట్టాను నేను. నువ్వు కూడా నాలాగా ఒకసారి చదివితే నీకొస్తదా? ఆ! సో, నన్ను నేను నా ఫాల్ట్స్‌ని యాక్సెప్ట్ చేశాను ఫస్ట్. ఓహో! నాకు ఫోకస్ లేదు. నేను చదివితే నాకు అర్థం కాదు. నేను యావరేజ్ స్టూడెంట్‌ని. నేను తెలివి తక్కువ వాడిని. నాకు ఇవన్నీ కూడా వాడికంటే ఫస్ట్ ర్యాంక్ వాడికంటే నేను 1,00,000 సార్లు ఎక్కువ కష్టపడితే నాకొస్తది. నువ్వు నిన్ను యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్. మీరేంటో మీరు తెలుసుకున్నారు. నిన్ను నువ్వు తెలుసుకుంటే నువ్వు కష్టపడతావు ఎక్కువ. సో, నేను చెప్పాలనుకున్నది, అడగాలనుకున్నది కూడా ఇదే. మీకసలు ఎలా అంటే, ఒక మనిషి తనేంటో తను తెలుసుకుంటే, తన ఆటోమేటిక్‌గా తీవ్రత పెరుగుతుంది. ఫాల్ట్స్‌ని యాక్సెప్ట్ చేసి, నాలో లోపాలివి అంటే సరిదిద్దుకుంటే, అంతే. కావాల్సినవన్నీ అంతే. ఎలా కావాలో అలా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మెటల్ ఉంది. ప్రతి మెటల్‌కి ఒక టెంపరేచర్ ఉంటదని తెలుసా అందరికి? అవును. ఆ! ఫ్రీక్వెన్సీ ఉంటది. యాటమ్స్. మెటల్‌కి ఇనుము సర్టెన్ టెంపరేచర్‌లో అవును. వంగుతది. అవును. ఇంకో మెటల్ ఇంకోలాగా. అవును. వెండి ఇంకో దగ్గర, అవును. బంగారం ఇంకో దగ్గర, రాగి ఇంకో దగ్గర. మనుషులు కూడా ఒక టెంపరేచర్ ఉంటది. మెంటల్ ఫ్రీక్వెన్సీ అంటారా? ఆహ్, ఇనుమైనా, మనిషైనా కరెక్ట్ వేడి తగిలితే లొంగుతాడు. వంగే దగ్గర వంగుతాడు. సో, ఆ వేడి ఏమంటారు మీ దృష్టిలో? సో, నా నా దృష్టిలో ఆ ఫస్ట్ ర్యాంక్ వాడికి నాకు ఆడికి చాలా తక్కువ టెంపరేచర్‌లో ఆడికి వచ్చేస్తుంది. నాకు ఎంతో ఎక్కువ కాలి, కాలి, కాలి నేను ఎక్కువ టెంపరేచర్ పెడితే గాని నాకు రాదు. ఏం చేయమంటారు నన్ను? కష్టపడాలి తప్పదు. ఎవరికో ఇలా తీసుకొని పేపర్ ఇలా అంటే వచ్చేస్తుంది అంటారు కదా! దాన్ని చూసి నువ్వు ఇన్సల్ట్ ఫీల్ అవ్వకు. నువ్వు 10 సార్లు చదివి 100 సార్లు చదువు. నీకు కూడా వస్తది.
సో నువ్వేంటో నువ్వు యాక్సెప్ట్ చేసుకుంటే ఎక్కువ కష్టపడతావు. ఎవరితో కంపేర్ చేయకు. నువ్వు ఎవరితో కంపేర్ చేస్తున్నావంటే నిన్ను నువ్వు అవమానించుకున్నట్టే. ఒకసారి చూడండి మీరు. నాకున్న అమ్మ, నాన్న, వాళ్ళ అమ్మ, నాన్న, వాళ్ళ అమ్మ, నాన్న, వాళ్ళ అమ్మ, నాన్న, వాళ్ళ అమ్మ, నాన్న అందరూ సేమా? చాలా మంది తెలియదేంటంటే అందరూ డిఫరెంటే. వాళ్ళని వీళ్ళని పుస్తకాలు చదివి వాళ్ళలాగా షర్ట్ వేసుకుంటే మనం ఇలా ఉంటాం, వాళ్ళ గడ్డాలు పెంచుకొని అవ్వవు. ఫాలో అయితే అని. ఇది చాలా పెద్ద అపోహ. అవ్వదు. మనమేంటో మనం తెలుసుకోవాలి. ఎన్ని ఎన్ని టెడెక్స్ టాక్లు విన్నా, ఎన్ని పాడ్కాస్ట్లు ఎన్ని విన్నా, విన్నా వాళ్ళ లైఫ్ లో దేవుడు వాళ్ళు చెప్తున్నాడు నువ్వు డిఫరెంట్ అని. ఫింగర్ ప్రింట్‌కి సెపరేట్ పెట్టాడు. కన్ను రెటీనా సెపరేట్ పెట్టాడు. బ్లడ్ సెపరేట్ పెట్టాడు. నీ బోన్, నీ జీన్స్, నీ డీఎన్ఏ అన్ని సెపరేట్ పెట్టాడు కదా! హౌ కెన్ వి ఫాలో సంబడి అండ్ గెట్ ద సేమ్ యూ ఆర్ రిజల్ట్స్? డిఫరెంట్. కంపేర్ యువర్‌సెల్ఫ్ విత్ ఎ ప్రీవియస్ వర్షన్ ఆఫ్ యూ. యాస్ లాంగ్ యాస్ యూ ఆర్ అప్‌గ్రేడెడ్ టు నెక్స్ట్ డే, డోంట్ రిగ్రెట్. సో యు బీ యువర్ సెల్ఫ్ బీ యువర్‌సెల్ఫ్ అండ్ అప్‌గ్రేడ్ యువర్‌సెల్ఫ్. టు హూమెవర్ యు వాంట్. ఆ! ఏది కావాలంటే అది మనం క్రియేట్ చేసుకోవడమే. థ్యాంక్ యూ. ఇట్ వాస్ క్వైట్ ఐ ఓపెనింగ్ నాకు మీతో మాట్లాడింది. అంటే వీళ్ళు ఇంత ఫిలాసఫర్ ఉన్నారని అనుకోలా. ఫెయిల్యూర్‌ని తట్టుకోవడానికి ఫిలాసఫీ అవసరం. ఇప్పుడు డబ్బులు సంపాదించినోడు ఏమంటాడు? డబ్బుదేముందిరా! నువ్వు వెళ్ళేటప్పుడు తీసుకెళ్తావా? అనేది ఫిలాసఫీ. నీకుండాలది. ఉమ్, లేకపోతే ఆడు డబ్బు లేదని బాధపడుతూ ఉంటాడు కదా! అవును. సో, ఫిలాసఫీ ఎందుకుండాలి అంటే డిటాచ్‌మెంటు రాలేని దాన్ని తట్టుకునే శక్తి రావడం కోసం ఫిలాసఫీ ఉండాలి. ఉమ్, యుద్ధం చేయలేండి ఏమంటాడు? ధర్మం కాదు, అన్యాయంగా నేను యుద్ధం చేయను. చేత కాదు, చేతకదాన్ని చేతకానోడు అంటాడు. కప్పిపుచ్చుకోవడానికి స్పిరిచువాలిటీ ఫిలాసఫీ వాడతారు. చాలా పనికొస్తది. మనల్ని మనం తృప్తి చేసుకోవడానికి అవన్నీ కావాలి. సక్సెస్ పొందడానికి, ఫెయిల్యూర్ ని ఓవర్కమ్ చేయడానికి మీరు ఫిలాసఫీ అప్లై చేశారు. చేయాలి. ఉమ్, చేయాలి. అది ఈవెంచువల్‌గా ఏమవుతుందంటే మైండ్, బాడీ ప్రశాంతత ఇంపార్టెంట్ అని అనుకున్న వెంటనే నువ్వు మెల్లమెల్లగా మెటీరియల్ వరల్డ్‌కి కొంచెం కొంచెం దూరం అవ్వడానికి ట్రై చేయాలి. స్లోగా నీలో నువ్వు నిమిళీకృతం అవ్వాలి. ఇప్పుడు మనిషికి మీకు ఆల్రెడీ చెప్పాను కదా! నేను 5000 వీక్సే అందరికి ఇక్కడ ఉన్నోళ్ళందరికీ. అంటే ఏంటి 5000 ఆదివారాలే ఉంటాయి అందరికి. సో, మనిషి పుట్టడం అంటే ఏంటి 100 ఇయర్స్. 50 వీకెండ్స్ ఉంటాయి సంవత్సరానికి. 50 × 100 5000 కదా! 5000లో సగం పోయింది. సగం నిద్రపోతావు. సగం బాత్రూమ్‌కెళ్తావు. సగం తింటావు. నీకు బతికింది ఎంత? ఆ ఉన్న బతికిన టైంలో నువ్వు ఎంత అనుభవించాలి? ఎంత కష్టపడ్డావు? ఇప్పుడు ఎంతైతే నీ దగ్గర డబ్బుందో అంత డబ్బులో నువ్వు సగమైనా ఖర్చు పెట్టగలవా చచ్చిపోయే లోపల? చూపించమనండి. ఎవడికైనా ఒక 50,00,00,000 ఉందనుకోండి. వాళ్ళ ఆవిడకి, పిల్లలకి చెప్పి నేను 25,00,00,000 నా కోసం ఖర్చు పెట్టుకుంటున్నాను. నేను చాలా కష్టపడ్డాను జీవితంలో. నాకు పర్మిషన్ ఇస్తారంటే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 25,00,00,000 ఖర్చు పెట్టేస్తా నీ గురించి? మా అందరి కోసం కదా నువ్వు ఖర్చు పెట్టింది, కష్టపడింది. నాకొక ఫస్ట్ ఇచ్చేసి, నా పిల్లలకి ఇచ్చేసి, మేము బాధ్యతలను తెచ్చేసి అప్పుడు నువ్వు ఖర్చు పెట్టుకో అంటది కదా తప్ప, సంపాదించడానికి హక్కు ఉంది కానీ ఖర్చు పెట్టడానికి హక్కు ఈ ప్రపంచంలో ఎవడికి లేదు. అది నువ్వు తెచ్చుకున్న నాడు సంపాదించు. తెచ్చుకోలేని నీకు హక్కు లేనప్పుడు నువ్వు ఎందుకు సంపాదిస్తున్నావు? ఇది మా నాన్నకి చెప్తాను, మా అమ్మకి చెప్తాను, నా ఫ్రెండ్‌కి చెప్తాను, నా భార్యకి చెప్తాను, మీకు చెప్తాను, ఎవరికైనా చెప్తాను నేను. వెల్ సెడ్ సార్. సో ఈ జర్నీ మళ్ళీ కంటిన్యూ చేద్దాం. అండ్ తప్పకుండా. అమెరికన్ సిరీస్ నాకు కావాలి. సో మీరు కూడా ధాత్రి ఛానల్లో ఒక కుటుంబ సభ్యులుగా మేము యాక్సెప్ట్ చేస్తున్నాము. థాంక్ యూ వెరీ అండ్ మచ్. మీరు ఇందాక ఏదైతే చెప్పారో మాస్ అంటే అందరిలోకి వెళ్ళి జనాల నుంచి శబాష్ అని చప్పట్లు కొట్టుకునేలాగా మీ కోరికని మాకున్న ఉడతా భక్తిగా మీరు ఇంత సమయాన్ని వెచ్చించినందుకు థాంక్ యూ వెరీ మచ్. ఆ ప్లాట్ఫామ్ ఆల్రెడీ క్రియేట్ అవుతోంది. నెక్స్ట్ ఇంకా మళ్ళీ మనం ఎన్నో అద్భుతమైన సిరీస్ చేసి శబాష్ అని చప్పట్లు అయితే మీతో కొట్టిస్తానండి నేను. చాలు కదా! ఈ రోజు థాంక్ మీతో యూ. మీరు ఎంతో మందికి ఎన్నో చెప్పుంటారు. అవును. సో నేనేంటంటే నా సోల్ పర్పస్ ఎవరైనా ఏదన్నా అడిగితే భగవంతుడు ఎలా అయితే తదాస్తు అంటాడో నాకు తెలిసిన నా యుక్తితో, నా శక్తితో నేను కూడా మీకు ఇద్దామని థాంక్ యూ అనుకుంటున్నాను. వెరీ మచ్ అండి. సో విల్ కంటిన్యూ ద జర్నీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంత థాంక్ టైం స్పెండ్ చేసి థాంక్ వచ్చినందుకు. యూ. థాంక్ థ్యాంక్ యూ. యూ.